న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. కుల వివక్ష, కుల వివక్ష. We want justice. We want justice. We want justice. We want justice. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతోటి చిన్నారి పాపను బలి తీసుకోవడం చాలా దారుణమైన విషయం. దంపతులపైన విచక్షణారహితంగా దాడి చేయడం చాలా ఘోరమైనటువంటి విషయం. ఇంకా సభ్య సమాజంలో ఈ ఆధునిక యుగంలో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఆందోళన చెందవలసిన అవసరం ఎంతైనా ఉంది. జాతరకు వచ్చిన మొక్కు తీర్చుకుందామని వచ్చినప్పుడు వాళ్ళను కుల వివక్ష పేరుతోటి చిన్నారి పాపను కూడా చూడకుండా పెద్దోళ్ళకి జరిగితేనే ఎంతో బాధ అవుతుంది. చిన్నారి పాపను కాలితోటి దాన్ని చంపడం అనేది చాలా గర్హించదగ్గటువంటి విషయం. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఏ రాజకీయ ఒత్తిడికి కూడా తలొగ్గకుండా నిందితులను అరెస్ట్ చేయవలసిన అవసరం బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కనీసం పోలీసు వాళ్ళు కూడా కనీసం దాంట్లో మెన్షన్ తన్నితే చనిపోయింది అని తన్నితే కాలుతో తన్నితే చనిపోయింది అని చెప్పి వాళ్ళు సాక్షులు చెప్పినా కూడా ఇది పట్టించుకోకుండా వాళ్ళపైన కేసులు నమోదు చేయకపోవడం ఇంకా దురదృష్టకరం. అందుగురించే ఈ కేసు విషయంలో సమగ్ర విచారణ జరపాలి. అలాగే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారిని వెంటనే సస్పెండ్ కూడా చేయాలని చెప్పేసి మేము షాదా తరఫున డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆ పాప చిన్నారి పాప 2 నెలల పసికందు ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. నిష్పక్షమైనటువంటి విచారణ జరిగి నిందితులను మాత్రం కఠినంగా శిక్షించాలి. మరీ ఇట్లాంటి సంఘటనలు మరి ఎక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అజ్జాలి. ఇది రాజకీయాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా మనం న్యాయంగా నీతి నిజాయితీతోటి విచక్షణయుతంగా బాధ్యతాయుతంగా విచారణ జరిపించాలి. బీసీ కమిషన్ కూడా ఈరోజు వచ్చినట్టున్నది. వాళ్ళు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. నిందితులకు కఠినమైనటువంటి శిక్షను అమలు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. గత 3 రోజుల క్రితం కుమ్మెర మల్లన్న జాతర కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయము. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో కుల వివక్షతోటి ఒక అగ్రవర్గానికి చెందిన సర్పంచ్ ఏదైతే ఉందో ఆయన టికెట్ లేని కారణంగా ఆమె దర్శనానికి వెళ్తుందనే ఉద్దేశంతో ఆమెను అడ్డగించి కొట్టడం జరిగింది. ఈ తోపులాటలో 2 నెలల పసిపాప అని చూడకుండా కాలితో తన్ని అమ్మాయి మృతికి కారణమైనటువంటి ఆ యొక్క సర్పంచ్ను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ ఆధునిక యుగంలో కనీసము ఇంకా తరాలు మారినా కూడా ఈ కులాల పేరున కొట్లాడడం అనేది బాగలేదు. అనేక వర్గాలు కూడా దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే రజక కులానికి చెందినటువంటి ఆ యొక్క బీసీ వర్గానికి చెందినటువంటి అమ్మాయి 2 నెలల పసి బాలింత అని చూడకుండా ఆమెను కొట్టడము, తర్వాత 2 నెలల పాపను కాలితో తన్ని చంపడము, దీన్ని మేమందరం కూడా ముక్తకంఠంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ ఆధునిక యుగంలో కుల వివక్షతోటి ఇంకా మనము దర్శనానికి వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకునే ఉద్దేశంతో ఆమెను అడ్డగించిండు. అన్ని వేరే మతంలో ఒకసారి చూస్తే ఏ దర్శనానికి వాళ్ళు వెళ్ళాలనుకుంటే వాళ్ళు డబ్బులు పెట్టి ఏ దర్శనానికి వెళ్ళరు.
మన హిందూ ధర్మంలోనే డబ్బులు పెట్టి దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి ఒక వీళ్ళు ప్రభుత్వం మనల్ని ఇలా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా మన సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేసి దర్శనానికి టికెట్ లేని దర్శనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆ నిర్దోషులను ఏదైతే వాళ్ళకు నేరం చేసిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో అగ్రవర్గానికి చెందినటువంటి ఆ వ్యక్తిని దీనికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవాలి. చనిపోయిన పాప కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సభముఖంగా డిమాండ్ చేస్తున్నాం.